తన భాగవతం వరాహావతారం. అంతేకాక నను వైరంబుననైనను మనమున దలచుటను నా సమక్షమున మదానన మీక్షించుచు నీల్కుట అనఘాత్మకులై వసింతు రస్మత్పదవిన్. నన్ను విరోధం చేతనైనా తమ మనస్సులలో భావించటం వల్లను, నా సమక్షంలో నా ముఖాన్ని చూస్తూ మరణించడం వల్లను వీళ్ళు పుణ్యాత్ములైన ఆస్థానంలో నివసిస్తారు అని ఈ పద్యభావం. వినుడిల మీద నికెన్నంటికిని పుట్టువు లేదు, వీరికిని మీరలు వల్కిన ఎట్ట నాదు చిత్తమునను దలతుంగాన మీ మనంబులనింకన్. ఓ మునులారా వినండి, ఆ తరువాత ఎప్పటికీ వీళ్ళు భూమి మీద జన్మించరు. మీరు చెప్పినట్టే నేను ఆలోచించారు కనుక ఇక మీ మనస్సులలో దీనికోసం చింతించకండి అని చెప్తారు. ఇంకా దీనికి చింత దక్కుడు సుధీజన పొంగవులన్న ప్రీతులై ఆ నలినాసనాత్మజు అనంతుని భావము దామెరింగి పెంపోనిన వేట్టదేలి తెలివొందిన చిత్తములన్ను తించి రంభోనిధి సాయినాత్మజన పోషణం పాపశోషణం. దీనికోసం చింతించకండి అని విష్ణువు చెప్పగా బ్రహ్మపుత్రులైన ఆ సనక సనందాదులు అనంతుడైన శ్రీహరి భావాన్ని తెలుసుకొని అధికమైన ఆనందంతో తేలి ప్రసన్న హృదయాలతో క్షీరసాగర శయనుడు ఆర్తజనులను రక్షించడమే అలంకారంగా గలవాడు, పాపాలను రూపుమాపేవాడు అయిన శ్రీహరిని స్తుతించారు అని ఈ పద్యభావం. ధన్యవాదములు.